సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినిచినటువంటి శ్రోతలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ దినాన మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనమును చదువుకొని దేవునిని ఆరాధిద్దాం. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇశ్రాయేలీయులు బాప్తిజం నుండి మినహాయింపబడలేదు. సహోదరులారా, ఈ సంగతి మనమందరము తెలుసుకోవడము చాలా అవసరము. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషను బట్టి మేఘములోను బాప్తిజం పొందిరి అనేటువంటి విషయము 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇశ్రాయేలీయుడు మోషేను బట్టి బాప్తిజము పొందినట్టు నూతన ఇశ్రాయేలీయుమైన మనము యేసుక్రీస్తునందు బాప్తిజము పొందాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనములలో బాప్తిజమును బట్టి మనము కూడా యేసుక్రీస్తు మరణమునందు పాతిపెట్టుట యందు పునరుత్థానమందు ఏకమై ఉన్నామని వ్రాయబడి ఉన్నది. అనగా బాప్తిజమందు మొదటగా మనము పాపముల విషయమై మరణిస్తాము. మన శరీరము క్రీస్తుతో సిలువ వేయబడి ఉంది. మనలోని పాత పురుషుడు మరణించాడు. ఇక పాపానికి ఏమాత్రము మనపై అధికారము లేదు అని స్పష్టమవుతుంది. రెండవదిగా మన పాత జీవితాన్ని నీళ్లలో పాతిపెట్టబడుచున్నాం. మూడవదిగా నూతన సృష్టిగా మనము జీవితాన్ని కొనసాగిస్తాం. అయితే యేసు ప్రభువు నీళ్లలో ఎవరికి బాప్తిసం ఇయ్యలేదు, కానీ ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇచ్చాడు. విశ్వాసిగా నీకు నాకు పరిశుద్ధాత్మ బాప్తిసము తప్పనిసరిగా అవసరం. మన ఆత్మీయ జీవితంలో ఈ నూతన బాప్తిసమును కలిగి ఉండడం ఎంతో అవసరం. దురాత్మ శక్తులను ఎదిరించడానికి పరిశుద్ధాత్మ అగ్ని మనకు అవసరం. మనమందరము నూతనమైనటువంటి బాప్తిసమును కలిగి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చేటువంటి నిత్య రక్షణలో మనము ఉందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.